అంటే వాడు గుద్దాడు నాకు దెబ్బ తగిందంటే నువ్వు స్పీడ్గా వెళ్ళడం తప్పు కాదా? రైట్. అది నమస్తే శ్రీకాంత్ గారు. ఫిలిం క్రిటిక్ గా మీరు చూస్తున్నారంటే సినిమా అంటే ప్రాణం అని అనుకుంటూ ఉంటారు, చూస్తారు. ఈ రోజు ప్రాణమే పోగొట్టుకున్నారు సినిమా గురించి. ఏం చెప్తారు ఒక ఫిలిం క్రిటిక్ గా? ఇక్కడ ఓవరాల్ గా ఇప్పుడు దాకా జరిగిన డిస్కషన్ లో మీరు గమనిస్తే ఇది ఒక సైడ్ నుంచి జరిగిన తప్పు అయితే కాదండి, ఇది అన్ని వైపుల నుంచి జరిగిన తప్పు. ఇప్పుడు కేవలం ఒక సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఒక అతిపెద్ద తప్పు వల్ల ఇవాళ ఒక ప్రాణం పోయింది, ఒక తల్లి ప్రాణం పోయింది. తల్లి ప్రాణం అనేది చాలా విలువైంది. బిడ్డ ప్రాణం కూడా పోయింది, ఆడు కూడా చనిపోయింది కదా, రెండో పిల్లడు కూడా చనిపోయాడు. సీరియస్ గా ఉంది, సాయంకాలం దాకా చనిపోయారని చెప్పారు అని అంటున్నారు. మరి అది క్లారిటీ లేదండి, ఆ న్యూస్ ప్రాపర్ గా బయటికి రాలేదు. కానీ ఒక మనం ఎంత డబ్బులు ఇవ్వనండి, ఎంత కాంపన్సేషన్ ఇవ్వండి, ఎంత మంది జాలి చూపించినా, ఒక తల్లి లేనప్పుడు వాళ్ళకి ఎంత డబ్బు ఇచ్చినా, ఎంత కేరింగ్ ఇచ్చినా, తల్లి పెంచినట్టు ఆ పిల్లల్ని ఎవరు పెంచలేరు, ఆ మంచి చెడు చెప్పలేరు. రేపు సమాజంలో ఆ పిల్లల్ని ఒక ఉన్నత వ్యక్తులుగా కూడా తయారు చేయలేరు. ఆ లాస్ అనేది ఎవరో భర్తీ చేయలేరు. మనం ఇవి ఎన్ని డిబేట్లో ఎన్ని వేరే విషయాలు మాట్లాడుకున్నా ఇది నగ్న సత్యం, ఎవరైనా దీన్ని ఒప్పుకోవాలి. రెండోది, కేవలం ఒక సంధ్యా థియేటర్ దగ్గర తప్పితే మిగతా మీరు ఎక్కడ చూస్తే ఇలాంటి ఇష్యూస్ జరగల, అన్ని నీట్గా జరిగినాయి. ఇక్కడికి మిగతా వాటికి తేడా ఏంటంటే వెరీ సింపుల్. ఇందాక సార్ చెప్పినట్టు ఒక హీరో ఎప్పుడైనా సరే రెగ్యులర్గా నాకు తెలిసి ప్రతి హీరో వెళ్తారు. 90% హీరోస్ ఫస్ట్ డే వాళ్ళ సినిమా ఎలా ఉంది, క్రౌడ్ నుంచి రెస్పాన్స్ ఎలా వస్తుంది, పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉంది అని లైవ్లో చూడాలని, వాళ్ళ ఆ సీన్స్ కొన్ని వస్తున్నప్పుడు థియేటర్లో ఆ పబ్లిక్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, ఆ అవుట్పుట్ ఎలా ఉందనేది తెలుసుకోవడానికి కూడా కొంతమంది క్యాప్ పెట్టుకొని వస్తారు, మంకీ క్యాప్లు వేసుకొని వస్తారు, హుడీస్ వేసుకొని వస్తారు, తెలియకుండా అలా సైలెంట్గా వస్తారు. ఓ పావు గంట ఒక అరగంట అక్కడ జస్ట్ థియేటర్లో స్పెండ్ చేస్తారు. ఆ ఇంటర్వ్యూలు వచ్చినప్పుడు ఆ హ్యాండ్ వేవ్ చేసి అందరికీ వాళ్ళందరిని అలా పలకరించేసి కామ్గా వెళ్ళిపోతారు. వాళ్ళు వచ్చింది కానీ వెళ్ళేటప్పుడు కానివ్వండి ప్రాపర్ అరేంజ్మెంట్స్, అది థియేటర్ మేనేజ్మెంట్ సైడ్ నుంచి ముఖ్యంగా ప్రాపర్ అరేంజ్మెంట్స్, అలాగే లోకల్ పోలీస్ సపోర్ట్, ఇవన్నీ ఒక ప్లాన్డ్గా ఉంటాయి. వేరాస్ ఇక్కడ నేను జరిగింది ఏంటంటే అతిపెద్ద తప్పు, ఒక ఈవెంట్ లాగా చేశారు దీన్ని. అంటే ఒక సాయంత్రం 5:30-6 గంటల నుంచి సోషల్ మీడియాలో, ఫేస్బుక్స్లో అయింది, ట్విట్టర్లో అయింది, అన్నిట్లో ఏంటి, ఈ రోజు అల్లు అర్జున్ గారు ఫ్యామిలీతో వాళ్ళ టీంతో సంజయ్ థియేటర్లో సినిమా చూడబోతున్నారు. ఇప్పుడు జనరల్గా అల్లు అర్జున్ పలానా చోటకు వస్తున్నారు, అది మన రాష్ట్రం కాదు, ఇతర రాష్ట్రంలో జరిగినటువంటి ఒక లక్నోలోనో లేకపోతే ఇంకో చోట వీళ్ళ ఫంక్షన్ జరిగితేనే ఎంతమంది క్రౌడ్ వచ్చారు, అక్కడ కంట్రోల్ చేయగలిగారా? మరి ఇక్కడ అతనికి ఎంత ఫ్యాన్ బేస్ ఉంది. ప్లస్ ఈరోజు మీరు గమనిస్తే ఎంత ప్రమోషనల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. సినిమాకి 100 కోట్లు ఖర్చు పెడితే ప్రమోషన్కి 50 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది ఖర్చు. ఇంత ప్రమోషన్స్ ఎందుకు చేస్తున్నారు? ఆ హైప్ ఎందుకు క్రియేట్ చేసుకుంటున్నారు? బిజినెస్. ఇంత ప్రమోషన్, ఇంత హైప్ ఇవన్నీ క్రియేట్ చేసినప్పుడు ఫ్యాన్స్లో కూడా పిచ్చి ఉంటుంది. వాళ్ళ పద్దాకులు కొత్త అప్డేట్స్ వస్తున్నాయండి, పద్దాకులు సోషల్ మీడియా నుంచి. దాంతో ఏంది, ఆ ఉత్సాహం, ఆ ఉత్సుకత, చూడాలి, ముందు రోజు వెళ్ళాలి, నేను ఏదో చూడాలి, ఏదో చేయాలని వస్తున్నారు. ఇప్పుడు ఒక సంధ్యా థియేటర్లోనే కాదు, నిన్న సిటీలో జరిగినటువంటి షోస్లో సాయంత్రం 9:30 నుంచి స్టార్ట్ అయ్యి ఉదయం 6 గంటలకు జరిగిన షోస్లో ఎంతోమంది లేడీస్ వెళ్ళారు, ఫ్యామిలీస్తో వెళ్ళారు, వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లల్ని తీసుకొని వెళ్ళారు, అన్ని రకాల వాళ్ళు వెళ్ళారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కానీ జరగరాని నష్టం, జరగరాని ఘోరం ఇక్కడే జరిగింది. ఎందువల్లంటే కేవలం ఆ పెద్ద హీరో ఒక ప్రాపర్ ఇంటిమేషన్తో రావటం అనేది ఇక్కడ జరిగిన మిస్టేక్ ఒకటేనండి. హీరో తప్పు చేశాడని నేను కూడా అంటలే. ఇక్కడ హీరో టీం ఎవరైతే ఉంటారో, ఇప్పుడు హీరోకి ఒక టీం ఉంటారు కదా, ఒక పిఆర్ఓస్ అని వాళ్ళకి ఒక టీం ఉంటారు, ఇవన్నీ కమ్యూనికేషన్స్, ఈ సిస్టమ్స్ నడిపేవాళ్ళు. వాళ్ళ నుంచి ఈ థియేటర్ మేనేజ్మెంట్కి కానీ, లోకల్ పోలీసుల నుంచి వాళ్ళు ఏదైతే సపోర్ట్ ఆశిస్తారో వాళ్ళతో కానీ ఇవన్నీ ప్రాపర్గా ముందే ప్లాన్ చేసుకోవాలి. ఒక ప్లానింగ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక ఎంత క్రౌడ్ రావచ్చు అని ఒక అంచనా వేసుకుంటారు. ఆ క్రౌడ్కు తగ్గట్టు ఏం చేస్తారు, మొన్న ఇప్పుడు ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు యూసఫ్ కూడా మన పోలీస్ దాంట్లో 400 మంది పోలీసులు పెట్టారు. రోడ్డు ట్రాఫిక్ను కూడా డైవర్షన్స్ చేశారు. ఇష్యూస్ ఏమైనా జరిగినాయా? ఏదో ఒక చిన్న మైన్యూట్ ఏదో ఒక సాంగ్ వస్తున్నప్పుడు అక్కడ ఏదో వాళ్ళు డ్యాన్స్ వేసుకుంటా ఫ్యాన్స్ ఒకళ్ళ కాళ్ళు ఒకళ్ళు దొక్కుని ఏదో ఒక 2 చిన్న ఇష్యూ జరిగింది అంతే తప్పితే అసలు నథింగ్. ఎవరికి ఏ హాని జరగలేదు, ఏ ఇబ్బంది లేదు, ఏమి జరగలేదు, స్మూత్గా అయిపోయింది. అంటే అక్కడ 400 మంది పోలీసులు ఎలా పెట్టారు? ఒక క్యాలిక్యులేషన్. ఇక్కడ ఆ క్యాలిక్యులేషన్ మిస్ అయ్యారు. ఇంకోటి థియేటర్. ఈరోజు ఆ థియేటర్ మీరు గమనిస్తే ఇన్ అండ్ అవుట్ అందరికీ ఒకటి, వేరే దారి లేదు. రెండోది 9:30కి సినిమా అన్నారు, 9:20కి హీరో వచ్చాడు. ఆ టైం దాకా మేనేజ్మెంట్ మీరు ఇందాక చెప్పారు
ఎంతో మంది 1100 రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి ఎంతో కష్టపడి రికమెండేషన్ చేయనండి, లైన్లో నుంచోండి, ఆన్లైన్లో నిద్రపోకుండా బుక్ మై షోలు సైట్లో ఎప్పుడు ఓపెన్ చేస్తే అప్పుడు బుక్ చేద్దామని కానివ్వండి, రకరకాల ఇబ్బందులు పడి ఆ టికెట్ సాధించి వాళ్ళకి జాక్పాట్ కొట్టిన ఫీలింగ్ కూడా ఉన్నోళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఏంటి ఎప్పుడెప్పుడు ఆ సినిమా అని చెప్పి అరగంట ముందెళ్ళి ఉంటారు. కనీసం ఆ టికెట్ ఉన్న వాళ్ళని ఇప్పుడు హీరో వస్తున్నాడు, ఎప్పుడో నీకు సాయంత్రం 6ంటికి తెలుసు, నువ్వేం చేయాలి? వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఆ టికెట్స్ ఏదో ఆ గేట్ కార్డ్ చెక్ చేసి వాళ్ళని ఇన్ చేసి ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్ళినట్టయితే ఇంత అలజడి జరిగేది కాదు. ఇక్కడ జరిగింది ఏంటో తెలుసా మీకు? మోర్ దాన్ 50% టికెట్ లేని వ్యక్తులు, హీరోని చూద్దామని వచ్చిన వ్యక్తులు, ఫ్యాన్స్, అదర్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ హీరోతో పాటు గోడలు దూకి గేట్లెక్కి నెట్టుకుంటూ లోపలికి వెళ్ళారు. ఈ ప్రాసెస్లో ఏమైంది? ఈ హీరోకి బౌన్సర్స్ ఉంటారు, హీరో మీద కూడా విపరీతంగా పడతారు. మనం ఎన్నో సందర్భాలు చూసాం. వాళ్ళు గాయపడ్డారు, వాళ్ళకి దెబ్బలు తగులుతాయి, కింద పడిపోతూ ఉంటారు. ఆ టైంలో ఏమైంది? ఈ బౌన్సర్స్ తోసేస్తూ ఉంటారు, వాళ్ళని లోపలికి తీసుకెళ్లాలి కాబట్టి ఆ ప్రాసెస్ లో వాళ్ళు పడ్డారండి. అప్పుడు అనుకోకుండా పాపం ఆ లేడీకి అంత బ్యాడ్ లక్. అంతేగా ఆ పిల్లల పాపం ఏ పాపం చేసుకున్నారో కానీ అంత అన్యాయం జరిగింది వాళ్ళకి. నిన్న ఆ తల్లి అలా జరగటం, అప్పటికే ఆ పక్కనున్న వాళ్ళు చాలా ట్రై చేశారు ఆమెను ఏదో విధంగా కాస్త హార్ట్ పంపింగ్ చేసి ఏదన్నా కొంచెం అన్న ఒక ఛాన్స్ ఉంటుందని. బట్ అన్ఫార్చునేట్, కానీ చాలా బాధాకరం. కానీ ఈ రోజుకైనా, ఇంతకుముందు ఇలాంటి సంఘటనలు కొన్ని చాలా జరిగినాయి. నేను ఒకటే చెప్తున్నాను, ఇది ఈ రోజుకైనా ఒక సీరియస్ మ్యాటర్గా తీసుకొని దీన్ని ఒక బేస్గా పెట్టుకొని భవిష్యత్తులో చాలా జాగ్రత్తగా అటు పోలీసుల నుంచి కానీ పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు ఈవెన్ ఇటు హీరోలు కూడా ఒక బాధ్యతగా, వాళ్ళకి తెలుసు ఎంత చేసినా కూడా వాళ్ళు మేనేజ్ పోలీసులన్నా ఉండుంటే